ప్రియమైన నగరపల్సు నివాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో హ్యాపీ ఈస్టర్, హ్యాపీ రిసరెక్షన్ డే శుభాకాంక్షలు. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మానవుడిగా ఈ భూలోకంలో అవతరించి మన పాపాల కోసం ప్రాణత్యాగం చేసి రక్తం కార్చిన ఒక విషయాన్ని గతించిన శుక్రవారము క్రైస్తవులందరూ ధ్యానించుకున్నాము. ఈరోజు చావు పైన ఆయనకు అధికారం ఉంది, సృష్టికర్త అయిన దేవుడికి జీవం ఇవ్వడానికి అధికారం ఉంది, జీవం పెట్టడానికి అధికారం ఉంది, మళ్ళీ జీవాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది అని నిరూపించి చూపించే విధముగా తిరిగి లేచిన విషయాన్ని ఈరోజు జీవంగల దేవుని సంఘం కొండపేట పంపోస్ ప్రకటిస్తున్నాము, పాటిస్తున్నాము. ఈ సంతోషమైన సమయంలో యేసుక్రీస్తు ఒక పునరుద్ధాన శక్తి మీ జీవితాల్లో ప్రవహించాలనేదే మా ఒక ఇష్టము, మా ఒక ఆకాంక్ష, మా ఒక ఎదురుచూపు. 2000 సంవత్సరం ముందు ఈ సంఘటనలు జరిగిందని పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో రాయబడి ఉంది. రోమా చరిత్రల రికార్డ్స్లో కూడా యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారనియో, దానికి తర్వాత క్రైస్తవులు అనబడి వారు ఆయన తిరిగి లేచారని నమ్ముకొని వస్తున్నారని అని ఫస్ట్ సెంచరీలోనే దస్తావేజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు 2000 సంవత్సరం ముందు జరిగిపోయిన ఈ విషయాన్ని ఇప్పుడు మనము ఎలాగ నమ్మగలుగుతున్నాము, ఎటి నమ్మకం పెట్టాలి, ఎలా పెట్టాలి అని ప్రశ్న మన హృదయంలో రావచ్చు. దానికి జవాబు ఇక్కడ మీరు చూస్తున్న వీరు అందరి జీవితాల్లో యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థనలు చేసినప్పుడు జరిగిన గొప్ప కార్యాలే అని చెప్పవచ్చును. యేసుక్రీస్తు నామములో అందు విశ్వాసం ఉంచడం అంటే చనిపోయిన ఒక వ్యక్తి, సిలువ వేయబడిన ఒక వ్యక్తి, పాతిపెట్టిపోయిన ఒక వ్యక్తి నామములో ప్రార్థన చేయడం వల్ల ఏమీ జరగదు. కానీ జీవిస్తున్న వ్యక్తి అయితే, అది దేవుని కుమారుడైతే, అతను దేవుడి చేత లేపబడిన వ్యక్తి అయితే తప్పకుండా అతని నామంలో గొప్ప కార్యాలు జరుగుతుంది అనేదే మా విశ్వాసము, మా ఒక ప్రకటన. ఈ యేసుక్రీస్తు మీరు కూడా విశ్వాసం ఉంచిన యెడల ఈ సృష్టికర్త అయిన దేవుడే మీకు రక్షకుడుగా ఉంటాడు, పాపను క్షమించేవాడుగా ఉన్నాడు, ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, విడుదలలు స్వస్థతలు దయచేసేవాడుగా ఉన్నాడని మీకు ప్రకటిస్తున్నాం.